దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ద్రాం దత్తాత్రేయాయ నమః. అష్టతీర్థ సేవ చూసాం. తలకావేరి మహాక్షేత్రము, అలాగే లోపాముద్రాదేవి అగస్త్య మహామునుల యొక్క స్మరణ చేసుకున్నాం. అలాగే కల్లేశ్వర దర్శనం చేసుకున్నాం. శ్రీ గురు మఠం, సద్గురు మఠం, నిర్గుణ పాదుక దర్శనం చేసుకున్నాం. మధుకరి సేవ ఎలా చేసుకోవాలి, స్వీకరిస్తే ఏమిటి, సమర్పిస్తే ఏమిటి చూసుకున్నాం. తదుపరి శ్రీ గురు చరిత్ర క్షేత్రయాత్రలు రెండు ముఖ్యమైనటువంటి మనకి ఘట్టాలు సంభవించినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి వైడూర్య నగరంగా పిలువబడే నేటి బీదర్ క్షేత్రం. ఒక యవనరాజు తనకి కలిగినటువంటి రాచపుండు నయం చేసుకున్నటువంటి, అలాగే స్వామివారు పూర్వావతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ఒక చాకలి వాడిని, రజకుణ్ణి అనుగ్రహించి రాజుగా ఈ జన్మలో జన్మించినటువంటి ఆ రాజుని అనుగ్రహించినటువంటి క్షేత్రం. ఆ రాజు స్వామివారి పాద దర్శనం కాగానే అతడికి పూర్వజన్మ అంతా కూడా జ్ఞాపకం వచ్చి, స్వామి మీరు మా శ్రీపాద శ్రీవల్లభులే, ఆ జన్మలో ఏదో కాస్త మనస్సు చెలించి, స్వామి ఆ రాజు ఎంత భోగాలను అనుభవిస్తున్నాడో కదా అని మీతోటంటే, మళ్ళీ జన్మలో రాజుగా నువ్వు జన్మించి అనుభవిస్తావు లేరా, అదని అనుగ్రహిస్తే ఈ జన్మలో రాజునయ్యాను. ఇదంతా కూడా మీ అనుగ్రహమే తండ్రి అని చెప్పి పాదాలపై పడి, మీరు అనుగ్రహించినటువంటి ఆ రాజ్యం ఒక్కసారి మీరు పాదం మోపి మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించండి అని అంటే, స్వామివారు తప్పదు ఇంకా అని చెప్పేసి, ఎంతకైనా పూర్వజన్మలో పూర్వావతారంలో అతడికేమో, ఇప్పుడున్న రాజుకేమో పూర్వజన్మ, స్వామివారు పూర్వ స్వయంభూ అవతారం, శ్రీపాద వల్లభ అవతారం. ఎంతకైనా సేవ చేశాడు కదా, అనుగ్రహించాను పొమ్మన్నారు. పల్లకీలో కూర్చోబెట్టి తీసుకెళ్తాను రండి అన్నాడు. ఎక్కడ గానగాపురం, ఎక్కడ బీదర్, వైడూర్య నగర్. కుదరదు, నీతో పాటు ప్రయాణం చేస్తే మాకు త్రికాల సంధ్యలు మాకు కుదరవు, మేము ముందుగా వెళ్ళి పాపనాశ క్షేత్రంలో ఉంటాం, నువ్వు అక్కడికి రా. బీదర్లో బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో పాపనాశ క్షేత్రం ఉంటుంది. మీరు మీ సొంత వాహనంలో వెళ్ళినా సరే, లేదు ఏ బస్సులోనో లేక ఇంకో మార్గంగానో మీరు అక్కడ దాకా బీదర్ చేరుకుంటే, బస్ స్టాండ్ లోనే మీరు ఏ ఆటోని అడిగినా ఒక 50 రూపాయలు ఏమో తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలండి అని అంటే, పాపనాశ క్షేత్రాన్ని తీసుకెళ్ళమనండి, నేరుగా పట్టుకెళ్ళిపోతాడు. పాపనాశ క్షేత్రం ఏమిటి? రామాయణ కాలంలో, త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు పాదయాత్ర చేస్తూ అరణ్యవాస సమయంలో ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారు పరమేశ్వరుణ్ణి అర్చించి వారు ప్రతిష్టాపించినటువంటి మహాశివలింగం. అక్కడ ఒక తీర్థం కూడా ఉంటుంది, దాన్నే పాపనాశ తీర్థం అంటారు. అక్కడ స్నానం చేసిన వాళ్ళకి సర్వ పాపాలు పటాపంచలైపోవాల్సిందే. గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యప్రదం అది. సీత అమ్మవారిని ఇంకా అంటే, ఇక్కడేమో పాపనాశలింగం ఉంటుంది కాస్త పైన. ఇప్పుడంటే అంతా అభివృద్ధి చెందిపోయింది, అదంతా కంటోన్మెంట్ ఏరియా, అంటే మిలిటరీ ఏరియా. కంటోన్మెంట్ ఏరియా అంటే ఏదో అనుకునేరు, మిలిటరీ ఏరియా. అదంతా ఇప్పటికి కూడా అడవిలాగానే ఉంటుంది అది. ఆ పైన అమ్మవారిని ప్రతిష్టాపన చేసి సీతా అమ్మవారు కొలిచినటువంటి అమ్మవారి ఆలయం దివ్యంగా ఉంటుంది, మామూలుగా ఉండదు పాపనాశ క్షేత్రం. ఆ పాపనాశ క్షేత్రానికి వెళ్లే దగ్గర అన్ని గుహాలయాలు ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ అన్ని గుహాలయాలు ఉన్నాయి, మీరు దర్శనం చేసుకోవచ్చు. ఒక రోజు మొత్తం పడుతుంది. ఆదివారం నాడు వెళ్తే
మనకి అక్కడ ఏంటంటే ఇలా డౌన్ దిగుతుంది అనమాట. పాపనాశ క్షేత్రంకి ఎత్తు మించి డౌన్ దిగుతూ ఉంటుంది. లెఫ్ట్ కన్ని గుహాలయాలు ఉంటాయి. ఆ గుహాలయాలు దాటంగానే రైట్ సైడ్ కి మీకు పాపనాశ క్షేత్రం కనబడుతూ ఉంది. మరి స్వామి వారు ముందుగా వచ్చేసారు కదా, అక్కడ అంతర్ధానం అయిపోయారు. అక్కడ అంతర్ధానం అయిపోయి గాణగాపుర క్షేత్రంలో నువ్వైతే రా, నీ రాజ్యానికి నేను ముందే వెళ్ళిపోయి పాపనాశ క్షేత్రంలో ఉంటానని. పాపనాశ క్షేత్రం ఎక్కడుంది? వైడూరి నగరంలోనే ఉంది. రాజు కదా, ఆయన రాజ్యంలో ఏముంది, ఆయనకు తెలియకుండా ఉంటుందా? ముందుగా కంగారు పడ్డాడు. అయ్యో ఇదేమిటి, స్వామివారు అనుగ్రహించాను, వస్తున్నాను పద అన్నారు, మళ్ళీ ఇంతలోనే అంతర్ధానం అయిపోయారేంటి? అయినా కూడా పాపనాశ క్షేత్రం అంటే నా రాజ్యంలో ఉన్నదే కదా, నా పట్టణంలో ఉన్నదే కదా, నేను ముందుగా త్వరగా అక్కడికి చేరుకోవాలని చెప్పేసి సైన్యాన్ని అంతా వేసుకొని బయలుదేరాడు. కానీ స్వామివారు మటుకు ముందుగానే పాపనాశ క్షేత్రం వచ్చేసి ఇక్కడున్న స్వామివారిని అర్చించేసి ఇటు పక్కన, అంటే ఇందాక చెప్పాను కదా గుహాలయాలు ఉంటాయి, గుహాలయాలు దాటి కిందికి వచ్చిన తర్వాత నేల సమాంతరమైన చోట రైటుకు చూస్తేనేమో చక్కగా పాపనాశ తీర్థము క్షేత్రము దర్శనమిస్తాయి. లెఫ్ట్ కు చూస్తే అడవిలాగా ఉంటుంది, చిన్న కాలిబాట ఉంటుంది. ఆ లోపలికి భవానీ మాత ఆలయం ఉంటుంది, అది కూడా గుహాలయమే. లోపలికి బయటికి కనిపించదు. అన్ని 100 అడుగుల ఎత్తు చెట్లు ఉంటాయి, అంతా కొండ ప్రాంతం, అడవి మార్గం లాగానే ఉంటుంది. ఎక్కువ ఉండదు, 200-300 గజాల కంటే ఎక్కువ ఉండదు, 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ లోపలికి ఉండదు. లోపలికి వెళ్ళగానే భవానీ మాత యొక్క ఆలయం, మళ్ళీ గుహాలయాలు కనపడతాయి అక్కడ, మళ్ళీ అన్ని గుహలే. ఇక్కడికి వెళ్ళి భవానీ మాత ఆలయం ఎక్కడుంది? సీతమ్మ వారి చలమ ఉంటుంది. అంటే సీతమ్మ వారు భోజనం వండడానికి అని చెప్పేసి ఇక్కడ రాముల వారు ఒక చిన్న చేతులతోటి తవ్వారు బావిలాగా చలమ. ఎటువంటి ఎండాకాలం వచ్చిన మరి పెద్దగా లోతు ఉండదు, మహా అంటే ఒక 5 అడుగులో 6 అడుగులో, లేదంటే ఒక 10 అడుగులు అంటే. నిత్యం కూడా ఏ సీజన్ అన్నా కానివ్వండి, ఏ ఋతువు అన్నా కానివ్వండి, ఎంతటి ఎండన్నా కానీ అందులో నీళ్ళు అయిపోవు. ఈ రోజు కూడా ప్రతి ఆదివారం అక్కడ భవానీ మాత ఆలయానికి అనేక మంది సందర్శకులు వస్తారు. అలాగే దత్తాత్రేయుల వారి దర్శనానికి వస్తారు, గుహాలయాల దర్శనానికి కూడా వస్తారు. అక్కడ అన్నప్రసాదం వండబడుతుంది. అక్కడ వంటకంతటికి మరి వేరే నీళ్ల సోర్స్ లేదు, అక్కడ నీటి వస్తువు వేరే లేదు. ఈ చలమలో నుండే తీసి వండుతారు ఎంతమంది వచ్చినా కూడా. దివ్యంగా తీయగా కొబ్బరి నీళ్లు ఉన్నట్టు ఉంటుంది తీర్థం. సరిగ్గా ఆ చలమ దగ్గర నిలబడి కుడివైపుకి ఇలా చూడండి, పైకి మెట్లుంటే ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ముందు రోజే వచ్చి అక్కడ ఉండిపోయి ఆ రోజంతా కూడా తప అనుష్ఠానాలు జపతపాలు చేసుకుని మరునాడు మళ్ళీ, అది గుప్త ప్రదేశం, ఎవరు పడితే అక్కడ వారు అక్కడ అడుగు పెట్టకూడదని చెప్పేసి స్వామి వారు సరిగ్గా, వారు సర్వాంతర్యామి త్రికాలజ్ఞులు, వారికి ఏం జరుగుతుందో ఎవరో చెప్పక్కర్లేదు. ఈ యవన రాజు వెతుక్కుంటూ సైన్యంతో సైతంగా పాపనాశ క్షేత్రానికి వచ్చేటప్పటికీ అక్కడ సిద్ధంగా ఏమీ తెలియనట్టుగా ఆ గుహ అక్కడ ఉందండి. 700 సంవత్సరాల పూర్వపు గుహ. ఆ గుహలు ఇంకా పురాతనమైనవి, కానీ ఆ గుహ అక్కడ ఉంది. అక్కడికి వెళ్తే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దత్తపాదుకలు అక్కడ మనకు దర్శనమిస్తాయి. ఈ మధ్యకాలంలో స్వామి వారి యొక్క ఒక దివ్యమైన విగ్రహ స్వరూపం ఉంటుంది. అంతేకాదు అక్కడ అనగామాత వారు కూడా ఉంటారు. అంతేకాదు అక్కడ మనకి సర్పబంధం కనబడుతుంది, నాగబంధం, చాలా దివ్యంగా. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం అది. రాజు వచ్చాడు, స్వామివారిని పల్లకీలో కూర్చోబెట్టాడు.
ఆ రోజు ఎటువంటి వధ కూడా నిషేధం చేశాడు. అగరు ధూపాలు చిమ్ముకుంటూ స్వామివారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండాను చక్కటి పల్లకి ఊరేగింపు ఉత్సవంతో తన రాజ్యంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ తన కుటుంబం అంతటినీ పరిచయం చేస్తే స్వామివారు అన్నారు, సంతోషం, నీ కుటుంబంతో నువ్వు నీ మనసులో ఉన్న కోరిక ఆనాడు ఏదైతే కోరిక కోరుకున్నావు ఆ కోరిక నెరవేరిందా? నెరవేరింది స్వామి. మీ పాద సేవ అనుగ్రహిస్తే ఆనాడు మీ పాద సేవ చేసుకున్నాను, ఈనాడు అన్ని మర్చిపోయి ఏదో ఈ రాజభోగాల్లో పడి నేను వ్యామోహితుడినై ఇలా ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళా నాకు నా పూర్వజన్మ స్మృతి కలిగింది కాబట్టి ఇంతకు ముందు మీకు సేవ చేసుకున్న రజకుడినే గనక మీ పాద సేవ మళ్ళీ అనుగ్రహించండి అంటే, అలా అయితే బహుధాన్యనామ సంవత్సరంలో నువ్వు శ్రీశైల క్షేత్రంకి వచ్చి పాతాళ గంగ దగ్గర మా కోసం ఎదురు చూడ. సరే స్వామి, మీ ఆజ్ఞ కదా, అలాగే చేస్తాను. ఇప్పటికి కూడా ఆ బీదర్ కోట అంతా కూడా శిథిలం అయిపోయింది, కానీ మీరు అక్కడికి కూడా వెళ్తే అక్కడ కూడా మీకు స్వామివారి పాదుకలు దర్శనం. అంతటి దివ్యమైన క్షేత్రం ఇక్కడ బీదర్లో. అంటే ఎప్పుడైనా మీకు అవకాశం చిక్కితే ఒక మార్గం చెప్తాను, ఆ మార్గం గనక మీరు ప్రయాణం చేశారంటే చక్కగా శ్రీ గురు చరిత్రలో చెప్పిన సగం క్షేత్రాలు మీకు అక్కడ దర్శనం అయిపోతూ ఉంటుంది. ముందుగా ఇక్కడ దత్తాచల క్షేత్రం, నామధారక శర్మ వారి తపోక్షేత్రం, స్వామివారు స్వయంభూగా వెలిసిన ఏకముఖ దత్తాత్రేయులు, శ్రీచక్ర సహిత ఏకముఖ ఏకపాత దత్తాత్రేయులు. అక్కడి నుండి ముందుకు వెళ్తే ఆదిలాబాద్ దగ్గరలో మీకు అనసూయామాత త్రిమూర్తుల కోసం వంట చేయడానికని పిండి విసిరిన ఆ విసురురాయి. వ్యాస మహాముని ప్రతిష్టాపిత దత్తపాదుకలు. అలాగే ఇంకాస్త ముందుకు వెళితే చక్కగా ఉంకేశ్వర క్షేత్రం, దత్తక్షేత్రం. అక్కడి నుండి ముందుకు వెళ్తే మాహుర క్షేత్రం. ప్రతిరోజు నిద్రే మాహుర క్షేత్రం. స్వామివారు ప్రతిరోజు రాత్రి అయ్యేటప్పటికి అక్కడికి వస్తారు. ఆ దత్తక్షేత్రం అది చూడాలంటే 3 రోజులు పడుతుంది మాహుర క్షేత్రం. ఎందుకంటే ఊరికనే అలా వెళ్ళి వచ్చేది కాదు. ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పేసి ఉన్నాను ఆ క్షేత్రం గురించి. అక్కడి నుండి ఇంకా ముందుకు వస్తే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఎక్కడైతే కరుణా తిరుపతి రచింపబడిందో ఆ క్షేత్రం. అక్కడి నుండి ముందుకు వస్తే మనకి చక్కగా పర్లి వైద్యనాథ క్షేత్రం, స్వామివారి గుప్తంగా 1 సంవత్సర కాలం అక్కడ ఉన్నటువంటి క్షేత్రం. అంబేజోగై ఎక్కడైతే స్వామివారు పాదయాత్ర చేసేటప్పుడు 3 రోజులు అక్కడ ఉండి తపో అనుష్ఠానాలు జపతపాలు చేసుకున్నారు ఆ క్షేత్రం. అక్కడి నుండి ముందుకు వస్తే తుల్జా భవానీ క్షేత్రం. ఎక్కడైతే 4 తామర పూలు స్వామివారు కదలీవనం చేరుకున్న దానికి చిహ్నంగా కృష్ణా నదిలో కొట్టుకు వస్తే స్వామివారి యొక్క 4 ప్రథమ శిష్యులు, ప్రముఖ శిష్యులు స్వీకరించారో అందులో ఒక పుష్పం అక్కడ ఉన్న వారి ఇంట్లో, వారి వంశీయుల ఇంట్లో పూజా మందిరం. అక్కడి నుండి ముందుకు వస్తే పండరిపుర క్షేత్రం, స్వామివారి నిత్యం తిలకధారణ చేసే క్షేత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా అన్ని అక్కడి నుండి ఇంకాస్త అంటే ఈ మధ్యలోనే మనకి బీదర్ క్షేత్రం దొరుకుతుంది. ఈ మధ్యలో అంబేజోగై దాటంగానే బీదర్ క్షేత్రం దొరుకుతుంది. అక్కడి నుండి మళ్ళా మనం తుల్జాపూర్ నుండి పండర్పూర్ నుంచి అక్కల్కోట నుండి మళ్ళా గానగం. ఇక్కడ చెప్పండి ఎన్ని క్షేత్ర దర్శనాలు అయినాయో మనకి చక్కగా. అలా మహిమాన్వితమైన ఆ పాపనాశ క్షేత్రంలో స్వామి వారి యొక్క 1 రోజు జపతపాలు చేసుకున్నటువంటి దివ్యమైనటువంటి గుహా పాదుకలు, స్వామివారి దివ్యమైన విగ్రహం, అనఘామాత, అలాగే నాగబంధం కూడా చూసే అదృష్టం మనకి లభిస్తుంది. మహాక్షేత్రం. ఆ తర్వాత
ఇంకా మనకి మిగిలినవి 2 క్షేత్రాలు. అవి ఏమిటి అని అంటే 2 శ్రీశైల క్షేత్రంలోనే ఉంటాయి. ఒకటి శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవార్ల యొక్క నిత్య నివాసమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, మహాక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైలం. రెండవది పాతాళ గంగ క్షేత్రం. ఎక్కడి నుండైతే స్వామివారు కదలీవనానికి కదిలి వెళ్ళిపోయారో అది, ఎక్కడైతే తంతుకుడు అనే ఒక భక్తుడికి క్షణకాలంలో, ఎక్కడ గాణగాపురం మహాశివరాత్రి, ఎక్కడ శ్రీశైల క్షేత్రం, అలా పట్టుకొచ్చేసేసి ఆ శ్రీశైలంలో ఆ పాతాళ గంగ దగ్గర దింపేసి, ఆయన నువ్వు స్వామివారికి తలనీలాలు అర్పిస్తావో, ఏ రకంగా స్వామివారి సేవ చేసుకుంటావో చేసుకొని త్వరగా దర్శనం చేసుకురా మళ్ళీ. అలాగే క్షణకాలంలో, రెప్పపాటు కాలంలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల వారి దర్శనం చేయించి మళ్ళా తీసుకెళ్లి గాణగాపురంలో దింపేశారు. మహాశివరాత్రి నాడు. వారి కరుణ అపారం, వారి లీల అపారం. అలా అటువంటి ఆ పాతాళ గంగ క్షేత్రం ప్రస్తుతం అవి ఇంట్లో పూజా మందిరంలో ఉన్నాయి. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక యోగి అక్కడ ఏమనుకున్నారో ఏమో తెలీదు, నేను, నా భార్య, నా కుమార్తె, చాలా చిన్న పిల్ల, 5వ తరగతో 6వ తరగతో ఏదో చదువుతుంది, అప్పట్లో సరిగా గుర్తులేదు, ఒక 15-20 ఏళ్ళు అయిపోయింది. ఒక యోగి పాతాళ గంగలో మేము స్నానం చేసి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మనసులో స్మరణ చేసుకుంటూ వస్తుంటే ఉన్నట్టుండి ఇలా పిలిచారు. పిలిస్తే వెళ్ళాము. వెళితే అక్కడ మీకు ఒక శివలింగం ఉంటుంది, అక్కడ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో శివలింగం నిత్యం అక్కడ జపతపాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏమనుకున్నారో తెలీదు, శివలింగం మీద నుండి 3 రుద్రాక్షలు తీసి ముగ్గురు చేతిలో పెట్టారు. నేను అసలు ఆశ్చర్యమేమో, ఇలా చేయబట్టండి పడితే శివలింగం మీద నుండి ముగ్గురికి 3 రుద్రాక్షలు తీర్చారు. అది ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు తంతుకుడికి శ్రీశైల క్షేత్ర దర్శనం చేయించి క్షణకాలంలో మళ్ళీ తీసుకెళ్లి గాణగాపుర క్షేత్రంలో దింపేశారు. చూడండి ఆ మహత్యం. ఇంకోటి ఏంటంటే, శ్రీశైల క్షేత్రం లోపల మనం ఆలయంలోకి దర్శనానికి వెళ్తాం కదా, క్షేత్రంలో వృద్ధ మల్లికార్జున స్వామి వారు ఉంటారు. అందుకే చెప్తారు, వృద్ధ మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేస్తే సాక్షాత్తు కైలాసంలో పరమశివుడికి అభిషేకం చేసిన దాంట్లో. అందులోంచి బయటికి రాగానే మనకి పక్కనే ఒక అశ్వత్థం, ఔదుంబరం కనపడతాయి. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 3 పర్యాయాలు శ్రీశైల క్షేత్ర యాత్ర చేశారు. వారు వచ్చారు శ్రీశైల క్షేత్రానికి. ఆ క్రమంలో అక్కడ కూర్చొని వారు జపతపాలు అనుష్ఠానం చేసుకున్నటువంటి స్థానం. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి పాదుకలు, దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా శ్రీశైల క్షేత్రం వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. కిందికి వస్తే పాతాళ గంగ దగ్గర స్వామివారు కదలీవనం వెళ్ళిపోవడానికి ముందుగా తన శిష్యులను ఉద్దేశించి వారికి తమ అమృతతుల్యమైన వాక్కులను, ఆదేశాన్ని అనుగ్రహించినటువంటి మహాస్థానం అది. అక్కడ మనం 3 సార్లు గనక కృష్ణవేణి నదీ తల్లిలో 3 మునకలు వేస్తూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ గనక మనం స్నానం చేస్తే స్వామివారు నిత్య ప్రసన్నులు అవుతారు. అంతటి మహాక్షేత్రం శ్రీశైలం. క్షేత్రం నుండి స్వామివారు కదలీవనం చేరుకున్నారు. క్షేత్రం కదలీవనం, స్వామివారు కదలీవనం చేరుకొని దాదాపుగా 400 సంవత్సరాలు హఠయోగంలో అలా ఉండిపోయారు. 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల తర్వాత
వారు తిరిగి హఠయోగంలో నుండి బయటికి వచ్చేటప్పటికి వారి శరీరం కాలగతిని అనుసరించి ఇప్పుడు మనం అనుకుంటాం కదా, వారే అక్కల్కోట మహారాజు వారు స్వామి సమర్థ 400 సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాల తర్వాత వారు ఆ తపో దీక్ష నుండి బయటికి వచ్చారు. కానీ 400 సంవత్సరాలు అక్కడే తపో దీక్షలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి నామంతో ఆ అవతారంతో అలా వెళ్ళి అలా తపో దీక్షలో ఉండిపోయినటువంటి మహాక్షేత్రం కదలీవనం. ఇప్పుడు కాస్త ఏవో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు గవర్నమెంట్, వెళ్ళడానికి వీలు లేదు. లేకపోతే అక్క మహాదేవి గుహలను ఉంటాయి, అక్క మహాదేవి గుహలకు చేరుకుంటే అక్కడి నుండి మనం పాదయాత్ర చేయాలి. దాదాపుగా 8-10 కిలోమీటర్లు అడవిలో లోపలికి వెళ్ళాలి. వెళితే అక్కడ మళ్ళీ 2 స్థానాలు ఉంటాయి. ఒకటి స్వామివారు మొదటిగా నివసించినటువంటి గుహ, రెండవది స్వామివారు హఠయోగంలో ఉండిపోయినటువంటి స్థానం. 2 ఉంటాయి. ఆ గుహ దగ్గరికి వెళితే అసలు తలుచుకుంటేనే ఒళ్ళంతా పులకరించిపోయి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి మహాక్షేత్రం అది. ఇంకా దాని గురించి వర్ణించడానికి ఈ నాలుక సరిపోదు, ఈ జీవితం కూడా సరిపోదు. అంతటి మహాక్షేత్రం అది కదలీవనం. అక్కడి నుండి కాస్త ముందుకు వెళితే స్వామివారు 400 సంవత్సరాలు దాదాపుగా తపోదీక్షలో ఉండిపోయినటువంటి మహాక్షేత్రం. ఆ తపోదీక్ష విరమించుకొని శ్రీ స్వామి సమర్థగా మళ్ళీ మొత్తం అఖండ భారతదేశం, అప్పుడు అఖండ భారతదేశం ఉండేది, అఖండ భారతదేశంలోని తీర్థాలు క్షేత్రాలు అన్నీ మళ్ళీ వారు పాదయాత్ర. మళ్ళీ అడగండి ఎందుకండి వారు త్రిమూర్త్యాత్మకులు, వారెందుకండి పాదయాత్ర అంటే, మళ్ళీ ఆ క్షేత్రాలు తీర్థాలన్నీ వాటి ప్రాణశక్తిని తిరిగి పొందాలంటే మరి అటువంటి అవతారాలే మరి వారి పాదధూళితోటి వాటిని పావనం చేయాలి. అలా మళ్ళీ ఎంతో మంది మోక్ష అర్హత సాధించుకొని మోక్షాన్ని ఆకాంక్షించి ఇటువంటి అవతారాలు వచ్చి వారికి మోక్షం అనుగ్రహిస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న ఎన్నో జీవులు ఉంటాయి. మరి వాటన్నిటికీ మరి మోక్షం అనుగ్రహించాలంటే వారు ఆ తీర్థం దాకా వెళ్ళాలి, ఆ క్షేత్రం దాకా వెళ్ళాలి. కాబట్టి అలా అనుగ్రహిస్తూ వచ్చి అక్కల్కోట క్షేత్రంలో వారు ఈ పర్యాయం మటుకు సమాధిని స్వీకరించినటువంటి మహాక్షేత్రం అక్కల్కోట. అంతకు పూర్వం దాదాపు 400 సంవత్సరాల పాటు వారు తపో సమాధిలో ఉండిపోయినటువంటి క్షేత్రం కదలీవనం. కానీ స్వామివారు కదలీవనం వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వామివారు గాణగాపురం విడిచేశారు. తమ నిర్గుణ పాదుకలు భక్తుల కోసం నిత్యము వారు అక్కడ ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించడానికి అని చెప్పి భక్తులు సేవించుకోవడానికని తమ నిర్గుణ పాదుకలు అక్కడ విడిచిపెట్టేస్తే, అక్కడ ఆ పాదుకలకి ఆనాడు ఆరతిస్తే ఏ స్థానంలో అయితే స్వామివారు నిత్యము కూర్చొని అక్కడ భక్తులని అనుగ్రహించారో ఆ స్థానంలో స్వామివారు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. వారేమో ఇక్కడేమో తమ శిష్యుల సమక్షంలో కదలీవనం వెళ్ళిపోయారు. కానీ ఆ సమయానికే నిర్గుణ మఠంలో స్వామివారి దివ్యమైన మఠంలో గాణగాపురంలో అక్కడున్న భక్తులందరికీ ఒక్కసారిగా వారి స్థానంలో వారు కూర్చొని దర్శనం ఇచ్చేటప్పటికీ అక్కడున్న భక్తులందరికీ కూడా వారికి కలిగిన సందేహాలన్నీ పటాపంచలైపోయి స్వామివారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఈ పాదుకా రూపంలో నిర్గుణ పాదుకా రూపంలో ఎప్పుడు ఇక్కడే ఉంటారని ఇంకా ఆనాటి నుండి అక్కడ ఆరతులు స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలన్నీ సమర్పిస్తూ వస్తున్నారు. ఈనాటికి కూడా స్వామివారు
ఈ క్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు మనం స్మరించుకుని ఇన్ని రోజులు మనం స్మరించుకున్న ఈ క్షేత్రాలన్నీ కూడా స్వామి వారి యొక్క ప్రాణశక్తి కేంద్రాలే. ఎక్కడైనా సరే మనం అక్కడ ఆ క్షేత్రాల్లో నిలబడి, ఆ తీర్థాల్లో స్నానం చేసి, ఆ క్షేత్రంలో నిలబడి స్వామి వారిని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా గనక మనం స్మరించి సేవించుకోగలిగితే స్వామి వారు నిత్య ప్రసన్నులై మనకు దర్శనమిస్తారు. ఇందులో ఎటువంటి సంకోచం కూడా అక్కర్లేదు. అంతటే మహాక్షేత్రాలు ఇవన్నీ కూడాను. అసలు ఆ గురు చరిత్రే మనల్ని, మన జీవనాలని పరమ పవిత్రం చేసేస్తుంది. అటువంటి క్షేత్ర దర్శనము, తీర్థ స్నానాలు, ఆ క్షేత్ర దర్శనాలు, స్వామి వారి సేవ ఇంకా ముక్తి కరతలామలకమే. అంతటి మహాక్షేత్రం గానగాపురం, కురువాపురం, పిఠాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని క్షేత్రాలు ప్రాణశక్తి కేంద్రాలు, స్వామివారు నిత్య ప్రసన్నులై మనకు దర్శనమిచ్చే క్షేత్రం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.